ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇవాళ కీలక 3 సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11:30కు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ జరగనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం, సిఎస్ శాంతకుమారి సహా పంచాయతీరాజ్ శాఖ అధికారులు హాజరు కానున్నారు. స్థానిక సంస్థల తేదీలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో ఆ రిపోర్టుపై చర్చించి రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇటు ఎస్ఈసీ ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోనుంది. ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. అయితే మరోవైపు ఎంసీహెచ్ఆర్డీలో పంచాయతీరాజ్ శాఖ మరో సమావేశం నిర్వహిస్తుంది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో భేటీ కానుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది అని తెలుస్తుంది. భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? డీటెయిల్స్ ఏంటి వాసు? తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పోరుకు గవర్నమెంట్ స్పీడప్ చేసింది. నేడు 3 కీలక భేటీలు ముఖ్యమంత్రి నిర్వహించబోతున్నారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సీఎం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా సమావేశం జరుగుతున్నారు. 11:30 పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో పాటు ప్రభుత్వ సిఎస్ శాంతకుమారి తో పాటు ఇతర ఉన్నతాధికారులతో కూడా సీఎం భేటీ కాబోతా ఉన్నారు. అయితే ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిషన్ తో పాటు ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి పలు నివేదికలు ఇప్పటికే సీఎంకు అందినటువంటి నేపథ్యంలో కూడా పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా త్వరలోనే షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలో రిజర్వేషన్ల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న అంశం పైన కూడా సీఎం చర్చించబోతా ఉన్నారు. ఈ భేటీ అనంతరం రిజర్వేషన్లతో పాటు సర్పంచ్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఏ విడతల్లో నిర్వహించాలి, ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీలకు వెళ్ళాలా లేదంటే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలా అన్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ తర్వాత కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఎంసీహెచ్ఆర్డీకి సంబంధించి కూడా రిజర్వేషన్ల ప్రక్రియపై కలెక్టర్లకు, అదనపు కలెక్టర్లకు అన్ని జిల్లాలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ రోజు సమావేశం అవుతా ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో కూడా రిజర్వేషన్ అంశానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఉన్నాయి, ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న అంశంపైన కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమావేశం చేస్తున్నారు. ఇక మరోవైపు ఎన్నికల కమిషన్ కి సంబంధించి కూడా అన్ని పార్టీలు, అఖిలపక్ష అన్నిటితో కూడా ఈ రోజు రాజకీయ పార్టీలతో కూడా ఈసీ చర్చించబోతా ఉంది. ఎన్నికలకు సంబంధించి ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాం, ఎలాంటి నిబంధనలు అమల్లో ఉంటాయి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న అంశంపైన కూడా ఈసీ మరో సమావేశం నిర్వహిస్తుంది. అంటే దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల కమిషన్ తో పాటు ప్రభుత్వం కూడా పంచాయతీ ఎన్నికలకు దాదాపుగా సిద్ధమైంది. నేడు రేపు ఖచ్చితంగా కూడా షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి సభలు, సమావేశాలకు సంబంధించి కూడా ఒక స్పష్టత రాబోతుంది. ఈ సమావేశాల అనంతరం కూడా సాయంత్రం వరకు కూడా ఈ ఒక ఎన్నికలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొంత రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా పంచాయతీరాజ్ శాఖ అధికారులు కొంత సమయం కోరారు. కూడా రివ్యూ చేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రితో పాటు, సిఎస్ తో పాటు, మంత్రి సీతక్కతో పాటు ఇతర జిల్లాల కలెక్టర్లతో పాటు భేటీల అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాస్.